ఈ ప్రపంచమంతయు మహానాటక రంగము. పురుషులు స్త్రీలు ఆ నాటకమందలి పాత్రధారులు. వారు రంగస్థలంపైకి వచ్చుచుందురు, పోవుచుందురు. ఈ విచిత్ర జగన్నాటక రంగంలో జీవుని వేయని వేషము లేదు, ధరించని పాత్ర లేదు. 84 లక్షల రూపములు ధరించి ఈ విశ్వరంగస్థలిపై అనాది కాలము నుండి అభినయమనర్చుచున్నాడు. కానీ విసుగు పుట్టలేదు. ఇకనైనా ఈ వేషధారణకు స్వస్తి చెప్పి తనకు తానై పరిపూర్ణ సుఖమును జన్మరాహిత్యమును పొందవలెను. మోక్షమును గూర్చిన విజ్ఞానమంతయు 3 గొప్ప సాధనల యందు ఇమిడి ఉన్నది. అవి వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానములు. మోక్ష సంబంధమైన ఏ ప్రయత్నము, ఏ సాధన అయినను ఈ 3 యందు అంతర్భూతములై ఉన్నవి. మొదట సజ్జన సాంగత్యము అలవరుచుకొని ఆ మహనీయుల ముకుత పరమాత్మ బోధను శ్రవణము చేయొచ్చు శమదమాది సద్గుణములను సంపాదించవలయను. వానిచే చిత్తము శుద్ధమగును. చిత్తము పాప పంకిలమై ఉన్నప్పుడు అందు ఆత్మజ్ఞానం ఉదయింపదు. ఎప్పుడు సత్యాస్త్ర పఠనము, సజ్జన సాంగత్యము, పుణ్యకర్మాచరణము ద్వారా ఆ పాపము నశించిపోవునో అప్పుడు దీపము వలె ఆత్మ పదార్థము తెలుసుకొనుటకు వివేకయుక్తమగు బుద్ధి మనుజునకు జనించుచున్నది. కాబట్టి సత్యాశ్రముల చేతను, ఉత్తమ వైరాగ్యము చేతను, సజ్జన సాంగత్యము చేతను మనసు పుణ్యవంతమగును. అప్పుడు మనసు రజస్తమములను వీడి సత్వగుణమును చేపట్టును. ఈ సమస్త దృశ్య ప్రపంచమంతయు మనసు యొక్క స్వరూపమే కావున దానికి చికిత్స చేసినచో సంసార రోగమంతయు శమించిపోవును. కావున ఓ భరతశ్రేష్ఠ, నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించుము. మనసు దాని అంతట అదే నశించిపోవును. మనసును జయించుటకు ఇంద్రియములను జయించుటయే ఉపాయము. ఎట్టనిగా చీపురు కట్టలో ఉన్న పుల్లలను ఒక్కొక్కటి తీసివేసినచో చీపురు మాయమగును. అలాగున ఇంద్రియములను ఒక్కొక్క దానిని విచారించి వాటి జోలికి పోకుండినచో అవి ఏమీ చేయజాలవు. తదుపరి మనసు దాని అంతటా అదే నశించును. కావున మోక్షం ఆకాశమందు కాని, పాతాళమందు కాని, భూలోకమందు కాని లేదు. తత్వజ్ఞానము చేత నిర్మలము అయిన చిత్తము కలిగి చిలించకుండా కోరికలు అన్నియు సంపూర్ణంగా నశించిన స్థితి ఏది కలదో అది ఏ మోక్షమని విఘ్నులచే పేర్కొనబడినది. ఓ రామచంద్ర, అనేక వేల సంవత్సరములు ఘోర తపస్సు చేసినను ఈ దేహముపై వైరాగ్యము కలిగి ఒక బండ మీద బాగా నలగగొట్టినను, బడబాగ్నియందు ప్రవేశించినను, లోతైన గోతియందు ఖడ్గధార పైబడినను, లేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉపదేశించినను ఇంద్రియ జయము, వాసనా సంకల్ప క్షయము గానిచో మరి ఏ ఇతర ఉపాయముల చేతను మోక్షము లభింపదని వశిష్ఠ మునీంద్రులు దృఢముగా చెప్పెను. కావున దృశ్యము పూర్ణంగా త్యజింపనంత వరకు ఆత్మ లభింపదు. సమస్త దృశ్యమును, ఇంద్రియములతో కూడిన శరీరమును సర్వము ఇది కాదు ఇది కాదు అని తీసివేయగా ఇక తీసివేయుటకు మిగిలినది ఏమీయూ లేక చెప్పుటకు, చూచుటకు, వినుటకు ఏమీయూ అందక దృశ్యరహితమై, వికారరహితమై, బట్ట బయలై శూన్యముగా ఏదైతే కనబడుతుందో అదే పరబ్రహ్మము, అదే ఆత్మ, అదే మోక్షము అంటున్నారు జేజేలందరూ. అయితే ఏమీయో లేనిచో అక్కడ ఏమి సుఖముంది? అదే మోక్షం అంటారు. ఏమీ లేని దానిని పొందమంటారు. కారణమేమి అనినచో సర్వము దానిలోనే ఉంది. అండపిండ బ్రహ్మాండములు, 33 కోట్ల దేవతలు, 84 లక్షల జీవరాశులు సర్వము ఆ బట్ట బయలులోనే లయమై ఉంటుంది. దానిలోనే ఉద్భవించి, దానిలోనే పెరుగుచు, దానిలోనే లీనమై ఉంటుంది. దీనికంతటికీ ఆధారము పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము సర్వత్రా సూదిమోపను సందు లేకుండా ఉంది. అణువు కంటే అణువై, బ్రహ్మాండము కంటే బ్రహ్మాండమై, ఏమీయూ లేనిదై, అంతయు తానై, ఆనందఘనమై, అమృతమై, జగజ్యోతి అయి, ఓంకారమై, చైతన్యమై నిండి నిబిడీకృతమై ఉంది. దాని చైతన్య స్పందన శక్తియే ప్రపంచము. ఆ చైతన్య స్పందన శక్తియే సర్వ జీవరాశులలో, సర్వ దేవతలలో లయమై ఉంది.
మాయాభ్రమ చైతన్య స్పందన శక్తి ప్రపంచముగా కనపడుతుంది. ఆ స్పందన శక్తిని ఆపుకున్న వానికి ప్రపంచము లేదు, ఉన్నది ఒక్కటే, అదే బట్టబయలు అయిన పరబ్రహ్మము. ఆ బట్టబయలైన ఆ పరబ్రహ్మము కదలనట్లే కదులుతుంది, కనబడనట్లే కనబడుతుంది, లేనట్లే ఉంటుంది, తిననట్లే తింటుంది, చూడనట్లే చూస్తుంది, విననట్లే వింటుంది, చేయనట్లే చేస్తుంది, నడవనట్లే నడుస్తుంది. బ్రహ్మములకు మాయ ఎప్పుడూ లేదు. సూది మోపను సందు లేకుండా బ్రహ్మం ఉన్నప్పుడు ఇక మాయకు ఖాళీ ఎక్కడ ఉన్నది? కావున బ్రహ్మములో మాయ లేదు. మాయను బ్రహ్మము పుట్టించనూ లేదు, తనకు తానుగా పుట్టింది కాదు. ఎలా ఉంది అనగా, చీకట్లో కొయ్య మొద్దును చూసి దొంగ అన్నట్లుగా ఉంది. మొద్దులో దొంగ ఎప్పుడూ లేదు. తొందరపాటును చూసి మనస్సు భ్రమ చెంది దొంగ అన్నది. దొంగ భావన ఉన్నంతసేపు ఆ మొద్దు దొంగగానే ఉంది. దొంగ భావన పోయి పగలు దూచినప్పుడు ఇక్కడ మొద్దు ఉన్నది. అదే ఈ మొద్దు అని అనుకున్నప్పుడు దొంగ భావన పోయి మొద్దు మొద్దుగానే ఉన్నది. ఎండమావులలో దూరానికి నీళ్లు పారుచున్నట్లుగా కనిపించును, దగ్గరికి పోతే నీళ్లు లేవు. పారుతున్నట్లు కనిపిస్తున్నది ఏమిటి అనగా, సూర్యరశ్మి భూమిని తగిలి పైకి ఎగురుతూ ఉన్న కారణంగా మన దృష్టి దూరాన ఉన్న మనిషి ఎవరైంది తెలుసుకోలేదు. కనుక ఎండమావులు కనబడు తావుకు చూపు చాలక అక్కడ దగదగలాడుచున్న ఎండరశ్మి కదులుతున్నట్లుగా కనిపించుచున్నది. దగ్గరికి పోయి చూస్తే ఏమీయూ లేదు, ఇక్కడ ఉన్న బయలే అక్కడ ఉన్నది. అలాగున బ్రహ్మ చైతన్య శక్తి అతీతమైన ప్రకాశవంతమై ఆ ప్రకాశము దగదగా మేరిస్తూ ఈ కన్నులు చూడలేని ప్రకాశమై కళ్ళు చీకట్లు కమ్మి అది వెలుగా చీకటయా అన్నది తెలియక అయోమయంలో కళ్ళు చీకట్లు కమ్మినవి. ఆ చీకటియే మాయయని, ఆ మాయ మొద్దులో దొంగలాగా, బ్రహ్మంలో ఆ చీకటియే మాయలాగా ఆదిశక్తిగా పరాశక్తిగా కనపడుచు దాని వికృతి రూపమే జగత్తుగా కనపడుచున్నది. అందువలననే బ్రహ్మమూలం ఇదం జగత్, జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అన్నారు. ఆ కారణంగా అంతా బ్రహ్మమే, రెండవది లేదు అంటున్నారు మహాత్ములందరూ. కావున పరబ్రహ్మమును తెలుసుకోవలయనన్న, దానిని పొందవలయనన్న ఆ బ్రహ్మము ఏమీయూ లేనిదై ఎలా ఉన్నదో మనము అలాగున ఏమీయూ లేనివారమిగా తయారైనచో ఆ బ్రహ్మమును కనుగొనగలము, ఆ బ్రహ్మమును పొందగలము అని తెలుసుకోవలయను. లేక దీనిలో ఏ కించిత్ కల్మషమున్నను బ్రహ్మమును పొందలేరనుచున్నారు మహాత్ములు, సర్వశాస్త్రములు బోధించుచున్నవి. కావున ముముక్షువులు అందరూ దీనిని బాగుగా దృఢము చేసుకొని బ్రహ్మమును పొందగోరి జనన మరణముల నుండి, సంసార బంధము నుండి, ప్రపంచ వ్యామోహము నుండి బయట పడవలయనని సర్వసంగ త్యాగము చేయవలయను. రాజస తామస గుణములు, అరిషడ్వర్గములు, కోపము, అసూయ, అహంకారము, గర్వము పూర్తిగా తీసివేయవలయను. తాను పూర్తిగా సర్వశూన్యుడు కావలయను. అప్పుడే తాను బ్రహ్మములో ఐక్యమై పరబ్రహ్మముగా నుండుచున్నాడు. ఇప్పుడు జగత్తు లేదు, దేవతలు, సకల చరాచర జీవరాశులు యావత్తు బ్రహ్మమై ఉంది. మరి ఇది ఇట్లుండగా సాధకులకి, మోక్షగాములకు జగత్తును నమ్మవద్దు. సంసారము ఒక సముద్రము, సముద్రమునైనా ఏదవచ్చును కానీ సంసారమును ఏదలేము. ఈ సంసారం ఒక సుడిగుండము, భార్య బ్రహ్మరాక్షసి, పిల్లలు రాబందులు, డబ్బు పిచాచము. కావున వీరినంతయు వదిలిపెట్టుము అనుచున్నారు కదా. కానీ సంసారము సుడిగుండమా, భార్య రాక్షసియేనా, పిల్లలు రాబందులేనా, డబ్బు పిచాచమేనా? నిజంగా ఇది ఇంతేనా? మాకేమీ అలా కనుబడటలేదే అనినా నిజముగా మోక్షము పొందదలుచుకున్న వారికి, ఆత్మసాధనలో ఉపక్రమించిన వారికి గురువు వీటన్నిటినీ మాయా వికృతి రూపమును ఇలాగే వర్ణించి చెప్పును. ఎందువల్లనగా ఇవి నిజముగా వాటి నిజ రూపముతో కనిపించటం లేదు. అందువలన
వాటి మాయారూపమును వర్ణించి చెప్పి వీటి మీద ఆశ వదిలిపెట్టుము, లేనిచో ఎప్పుడూ వీటి మీదనే ఆశ పెంచుకొని నీ నిజస్వరూపమును తెలియకుండా మరణించెదవు. కావున వీరి నిజస్వరూపము ఇది కాదు, ఆత్మయే. ప్రస్తుతము వీరిది ఇదే స్వరూపము. ఇప్పుడు నేను చెప్పిన వీరి భయంకర స్వరూపము నీవు ఆత్మ దగ్గరకు పోవు కొలది నీకు తెలుస్తుంది. నీవు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత వీరి నిజస్వరూపము ఏమిటో నీకే తెలుస్తుంది. కావున త్వరగా ఆత్మసాధన చేసి ఆత్మసాక్షాత్కారమును పొందుము అనగా శిష్యుడు అలాగుననే గురువు చెప్పిన నియమనిష్టలతో సర్వసంగ పరిత్యాగి అయి భార్య పుత్ర ధనకనక వస్తువాహనాదులపై ఆశ వదిలిపెట్టి మోక్షము ఒక్కటియే పరమగతిగా నెంచి గురుభక్తి ఈశ్వర భక్తి చేత గురువానుగ్రహము చేత ఈశ్వరానుగ్రహము వలన తన స్వస్వరూపము అయిన ఆత్మస్వరూపమును సాక్షాత్కరింపజేసుకొని పరబ్రహ్మమై తాను ఇలా అనుకున్నాడు, నేనే త్రిమూర్చాత్మిక స్వరూపుడును. ఈ జగత్తు నా స్వరూపమే. నాకు భార్యగా ఉన్న స్త్రీ నా మాయా సంకల్ప శక్తి, ఆనంద రూపిణి. పిల్లలు నా ప్రేమ స్వరూపులు. నేనున్న గృహము స్వర్గము వైకుంఠము. ఇలా వీరి నిజస్వరూపాన్ని తెలుసుకొని ఆనందభరితుడై ఉన్నాను. నాకు చావు పుట్టుకలు లేవు. నేను పుట్టినవాడను కాను, నేను చచ్చువాడను కాను. ఆనంద స్వరూపుడును, ప్రేమస్వరూపుడును. సర్వగుణములు నాయందు నిక్షిప్తమై ఉన్నవి. లోకము పాపభూయిష్టమై భక్తులు బాధపడుచున్నప్పుడు నా మాయను వశము చేసుకొని శరీరమును పొంది గుణములను శరీరంలో సంక్రమింపజేసుకొని లోకంలో అవతరించి ఎక్కడ ఏ గుణముతో ప్రవర్తింపవలేనో అట్లు జగత్ పాపభారమును తగ్గించి భక్తులను రక్షించి వారికి కొంత ఆత్మబోధ చేసి ఇది మాయతో కూడిన స్వప్నబాధి ప్రపంచమని నన్ను ఎల్లప్పుడూ స్మరించుచున్న ఎడల మీరును ఈ జగత్తును మాయా స్వప్నము అని గుర్తించి నాలో చేరుదురు. అంతటా మీకును శరీరము ఉండదు, సంసారము ఉండదు, జనన మరణములు ఉండవు. శాశ్వత ఆనందఘన పరబ్రహ్మముగా నిశ్చల నిర్మల నిర్గుణ నిరాకార ఓంకారాతీతులై పరంజ్యోతియగు స్వయం జ్యోతి స్వరూపులై నేను మీరు ఒకే స్వరూపమై ఉందుము అని సాకార స్వరూపుడనై గురురూపమున నా భక్తులకు బోధించదను. తదుపరి నా సాకార రూపము అయిన స్థూల దేహమును అక్కడే వదిలేసి సూక్ష్మ దేహమును మాయలో లీనము చేసి నా నిజస్వరూపము అయిన పరబ్రహ్మముగా నుందును అని చెప్పుచున్నాడు. కావున నీవును ఆత్మసాధన చేసి ఆత్మ సాక్షాత్కారము పొందమని గురువు బోధించగా శిష్యుడు, స్వామి ఇది చాలా కష్టతరముగా ఉన్నదే, ఎలా చేయాలో సులభముగా దరిచేరు మార్గము బోధించమనగా గురువు చెప్పుచున్నాడు. నాయనా, శిష్య భయపడవలదు, నేనున్నాను, భయమెందుకు? సర్వభారము నాకు వదిలిపెట్టుము, నీకు అలివిగానే గుణమును నాకివ్వు అన్నాడు. ఇక్కడ శిష్యుడు అడుగుచున్నాడు, ఏదైనా ఒక వస్తువును దానం ఇచ్చినచో ఆ వస్తువు మన దగ్గర ఉండదు, కానీ దుర్గుణమును నీకు ఇచ్చినచో నా దగ్గర లేకుండా ఎలా పోతుంది? అది ఒక వస్తువు కాదు కదా. ఇలా చాలామంది గురువులు నీ దగ్గర పొగరబోతు గుర్రము ఉన్నది కొన్నప్పుడు నాకు ఇచ్చి వేయి సరిపోతుంది అంటున్నారు. ఇది ఒక వస్తువు కాదు కదా, ఇస్తే లేకుండా పోబుటకు ఎలా చెయ్యాలి అని అన్నాడు శిష్యుడు. అబ్బాయి పసిపిల్లవాడు అనరాని పొగరు మాట అన్నాడు. వెంటనే తల్లి, ఏమిరా నీవన్నది, ఇంత పొగరా నీకు? నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతావా అని చెంప మీద ఒక దెబ్బ కొట్టి చెవు పట్టుకొని మళ్ళా ఈసారి అంటావా అని ఈ చెంప మీద ఒక దెబ్బ కొట్టి చెవు పట్టుకొని వదలదు. ఈసారి అనను అని ఈసారి అనను అను అని గట్టిగా గదుముతుంది, చెవు వదలదు. పిల్లవాడు భయపడి ఇక అరినమ్మ అని ఏడుస్తాడు. మరొకసారి పిల్లవాడికి కోపం వచ్చి బూతు మాట అనబోయినప్పుడు తల్లి కొట్టిన దెబ్బలు జ్ఞాపకానికి వచ్చి ఆ మాట అనలేడు. ఇలా అమ్మ కొడుతుందన్న భయంతో కొన్ని రోజులకు క్రమేణా బూతు మాటలు మరిచిపోతాడు. సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి రాజ్యం సర్వధార పోసి కట్టుగుడ్డలతో అడవికి పోవు సమయంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్ర, ఇది వరకు నాకు యజ్ఞానికి ఇస్తానన్న ధనము కూడా ఇప్పుడు ఇచ్చిపో అన్నాడు.
స్వామి, రాజ్యం సర్వము ఇచ్చాను కదా, ఇంకా నా దగ్గర ధనం ఎక్కడది? నీకు యజ్ఞానికి ఇస్తానన్న ధనము కూడా ఖజానాలో ఉంది కదా, అదే వాడుకో అన్నాడు. హరిశ్చంద్ర, కొన్నాళ్ల కిందట అడిగినాను, అప్పుడు ఇస్తానన్నావు. దానిని దీనిలో చెల్లబెట్టుకోమంటున్నావు. మాట తప్పుతావా? నేను ఇవ్వరను, చాలు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. గురువర్య, నీ ఒప్పుకోలేదు కనుక అన్న మాట తప్పను. నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. సరేనన్నాడు విశ్వామిత్రుడు. నెల రోజులకు ఇవ్వలేక భార్య బిడ్డలను అమ్ముకొని, అది చాలక తన్ను తాను అమ్ముకొని అన్న మాట చెల్లించుకొని కాటి కాపరి అయినాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు సర్వము కోల్పోయి కాటి కాపరి అయినాడు కదా. అలాగే హరిశ్చంద్రుడు అన్న మాట వస్తు రూపంలో ఉన్నదా? లేదు కదా. నోటితో అన్న మాటను నిలబెట్టుకొనుటకు ఎన్ని కష్టములు పాలైనాడో అందరికీ తెలుసు కదా. కావున సద్గురువు కోపము అనే దుర్గుణమును నాకివ్వు అంటాడు. శిష్యుడు ఇచ్చానన్న తరువాత ఇక ఎన్నటికీ కోపము పొందకూడదు. మధుమాంసములు తినవద్దు అంటే తినకుండా ఉండవలెను. మాటే ప్రధానము కానీ వస్తువు ప్రధానము కాదు. గురువు దగ్గర అన్న మాటను నిలబెట్టుకోవలెను. పిల్లవాడు తల్లి కొట్టిన దెబ్బలకు భయపడి బూతు మాటలు మరిచిపోతాడు. అదే విధముగా సద్గురువుకు ఇచ్చిన మాటను జవదాటుటకు భయపడి మరలా చెయ్యకుండుంటే సత్యముగా ఉండటం, సత్యముగా ఉండటం. అర్థమైనదా? వెనుకటి మహాత్ముల దగ్గర శిష్యులందరూ సత్యవ్రత పరాయణులై బ్రహ్మ విద్యను నేర్చుకొని సద్గురువు చెప్పినట్లుగా అనుష్ఠానం చేసి ఆత్మసాక్షాత్కారమును పొందినవారు అనేకులు ఉన్నారు. అయితే స్వామి, నేను కూడా జనన మరణములను తప్పించుకొని ముక్తి పొందవలెను అని కోరికగా ఉంది. ఇంతకుముందు ఒక శిష్యునకు చెప్పు బోధ విన్నాను, కానీ మందమతి నగుటచే పూర్ణంగా అర్థం కాలేదు. కనుక నా యందు దయ ఉంచి నాకు కొన్ని అనుమానములు ఉన్నవి. వాటికి ప్రత్యుత్తర మొసంగుదురేని నేను కృతార్థుడనయ్యదను అని వేడుకొనగా సద్గురువు సంతోషంతో అడుగు నాయనా అన్నాడు. శిష్యుడు, స్వామి గురువర్య, బంధమనగానేమి? అది ఎట్లు కలిగినది? ఆ బంధము యొక్క విముక్తి ఎట్లు? అనాత్మ అననేమి? పరమాత్మ అననేమి? స్వస్వరూప జీవాత్మ ఎవరు? ఆ జీవాత్మ పరమాత్మలను తెలుసుకుని విధానం ఎద్ది దయ ఉంచి ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పుము అని శిష్యుడిట్లు విన్నవించగా ఆచార్య స్వాముల వారు, శిష్య, అజ్ఞానబంధ నివృత్తి ద్వారా బ్రహ్మరూపమును పొందగోరుచున్నావు కనుక నీవు ధన్యుడవు. నీ మూలమున నీ కులము పవిత్రమవుతుంది. వర్చ, శ్రద్ధాది కర్మల వలన పితరుల రుణమును పుత్రులు తీర్చగలరు, కానీ పుత్రులు తల్లిదండ్రులను మోక్షము పొందించలేరు. ఎవరి భవబంధములు వారే విముక్తి చేసుకొనవలెను, కానీ ఇతరులు చేయజాలరు. కనుక నీ బంధ విమోచమునకు వేరే యత్నింపవలెను. ఆకలి దప్పికలు నీవే స్వయముగా భుజించిన కానీ నివృత్తి కాదు. వ్యాధిగ్రస్తుడు తాను స్వయముగా ఔషధమును సేవించి పథ్యము ఉండిన ఎడల వాని వ్యాధి నయమవును. వానికై ఇతరులు మందు తిని పథ్యము ఉండిన ఎడల రోగి యొక్క రోగము కుదురునా? అలాగున ఆత్మస్వరూపము స్వకీయ నిర్మల జ్ఞానచక్షువునకు గోచరించును, కానీ పండితునికి అనగా శాస్త్రజన్య జ్ఞానము వల్ల గోచరింపదు. సంసార బంధ నివృత్తి కొరకు పరతత్వమును తెలియగోరు ముముక్షువు పూర్వోక్త సాధనా సంపన్నుడు అయి సద్గురువును ఆశ్రయించి తత్వరహస్యములను తెలుసుకొని స్వయముగా శ్రద్ధాభక్తి ధ్యాన యోగములచే నిరంతరాయముగా బ్రహ్మనిష్టాపరులైడైనా గాని ప్రయోజనము కలగదు. కావున ఉపనిషాది వేదాంత శాస్త్రములు ఎంత చదివినను స్వానుభవము లేని చదువు నిరర్ధకము అగును. శిష్య, నీవు ఇప్పుడు తెలుసుకొనవలసిన ఆత్మానాత్మ వివేచమును చెప్పుచున్నాను. శ్రద్ధతో విని లెస్సగా మననము చేయుము. నేను నాది అని ప్రసిద్ధి కలిగి మోహాస్పదము అయిన ఈ శరీరము స్థూల దేహమని విజ్ఞులు చెప్పెదరు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనుడు
సూక్ష్మభూతములు పంచీకరణము వల్ల ఇతరేతర భాగములతో కూడి స్థూలభూతములై స్థూల శరీరమైనది. వారి అంశములై శబ్దాది విషయాకారములై భోక్తయగు జీవునికి సుఖములను గూర్చుచున్నవి. పరిపూర్ణ వైరాగ్యము అనేది ఖడ్గముచే విషయ వాసనలు ఎనడి పెద్ద ముసలిని నరికివేయగలడో వాడే సంసార సాగరమును నిర్విఘ్నముగా దాటగలడు. ఏ పురుషుడు శరీర పోషణ తత్పరుడై ఆత్మ సాక్షాత్కారమును కోరునో వారు ముసలిని తెప్పకొయ్య అని పట్టుకొని నదిని దాటటకు యత్నించు మూడుని వలె మోసపోవును. మోక్షాసక్తి కలిగినవాడు స్వశరీరమందును దారా పుత్రాదుల యందును గల మోహమే మహామృత్యువు. ఇట్టి మోహమును ఎవడు జయించునో వాడే ముక్తి పదమున కర్హుడు. అట్టి మోహమును జయించియే మునులు విష్ణు పదమును పొందినారు అనగా ముక్తులైనారు. మూల ప్రకృతి బ్రహ్మముతో గూడినప్పుడు మాయ ఎనబడి సత్వగుణ ప్రధానమై జ్ఞాన సాధన మగును. అదే జీవునితో గూడినప్పుడు అవిద్య ఎనబడి రజస్తమోగుణ ప్రధానమై సంసార కారణమగును అని తత్వజ్ఞులు చెప్పుదురు. తమోగుణ ప్రధానము అగు ఆవరణ శక్తి యొక్క ప్రభావము ఏమని చెప్పవలయును? ఎంత బుద్ధిశాలి అయినను, ఎంత పండితుడైనను, విద్యలయందు ఎంత చతురుడైనను, ఎంత సూక్ష్మ దృష్టి కలవాడైనను తమోరూప ఆవరణ రూపముచే కప్పబడిన వాడు. శృతి స్మృతి యుక్తి అనుభవం చేత స్ఫుటముగా బోధింపబడియు స్వస్వరూపము తెలియకుండా మాయయగు భ్రాంతి చేత దేహము సంసారము ప్రపంచమే సత్యమని నమ్మి దాని గుణములలోనే నిమగ్నుడైన వానికి ఆత్మజ్ఞానము లభింపదు, సంసార దుఃఖము వదలదు. కావున ఈ మాయావరణ శక్తి మిగులు బలవత్తరమైనది. కావున అవివేకము, బద్ధకము, జడత్వము, నిద్ర, అజాగ్రత్త, మూఢత్వము మొదలుగునవి తమో గుణ ధర్మములు. ఈ గుణముల గల వానికి బ్రహ్మజ్ఞానం ఎంత మాత్రము కలుగదు. అట్టివాడు ఆధ్యాత్మ విద్యలో నిదురించు వాని వలెను జడుడై ఉండును. శిష్య, మహత్తు మొదలగు దేహ పర్యంతరము మాయాకల్పితము అగు సకల ప్రపంచమును మాయయనియు అసత్తు అనియు అనాత్మకమనియు తెలుసుకొనుము. ఎండమావుల యందు జలము లేనిదే జలమున్నట్లుగా కనపడుతుంది కదా, అట్లే పరిపూర్ణాత్మ యందు మాయ వలన కల్పింపబడిన ఈ జగము మిథ్య అయ్యును భ్రాంతి వలన ఉన్నట్లే కనబడుచున్నది. శిష్య, ఇట్లు అనాత్మ స్వరూపమును చెప్పి తిని ఇంకా చెప్పవలయనన్నచో ఈ శరీరంలో శిరస్సు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, మనస్సు, బుద్ధి, శ్వాస, పంచ ప్రాణములు, పంచభూతములు, జీవుడు ఏది నీవు కాదు నమ్ముదువా? అథవా నీవు నమ్మకపోయినా ఇవన్నీ ఏవి నీవు కాదు. వీటన్నింటికీ చైతన్యమిచ్చి ఆడించుచున్న శక్తి ఒకటి ఉంది. అదేమిటి అనగా, నీవు నిద్రపోవునప్పుడు నీకు తెలియకుండా శరీరాన్ని కాపాడుచున్న శక్తి ఏదియో అదే ఆత్మ. అది రూపనామ క్రియాశూన్యమై చైతన్యవంతమై ప్రకాశవంతమై నీలో ఆనంద స్వరూపమై ప్రేమ స్వరూపమై ప్రణవస్వరూపమై అన్నిటికీ కారణమై నీలో ఉండి నీ శరీరాన్ని ఆడించుచున్నది. అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమై సకల జీవులకు ప్రాణమై సర్వ జగత్తుకు ఆధారమై మాయతో కలుసుకొని ఈ జగన్నాటకం ఆడుతుంది. అది ఏ నీవు జీవుడును అనుచున్నావు. జీవుడివి కాదు, మాయా భ్రమ చేత జీవుడుననుచున్నావు. ఈ భ్రమ ఎక్కడి నుండి వచ్చింది అనినచో, కొన్ని పుల్లలు చేర్చి కట్టగట్టినప్పుడు దానికి చీపురు అనే పేరు వచ్చినది. చీపురు అనే పేరుకు నిజంగా రూపం లేదు. పుల్లలన్నీ కట్టగట్టినందువల్ల పేరు వచ్చింది. మరలా పుల్లలన్నీ ఒక్కొక్కటిగా పూర్తిగా తీసివేయము. చీపురు కట్ట లేదు, చీపురు పేరును లేదు. అలాగున ఇంద్రియములు అన్నీ కలిసి శరీరమైనది. దానికి జీవుడని పేరు పెట్టింది మాయ. అంతేకాని నిజానికి జీవుడు లేడు. శరీరంలో ఉన్నది ఆత్మదేవుడే.
ఆ ఆత్మ ప్రతి దేహంలో దీపపు కొడిలాగా హృదయంలో వెలుగుతుంది. దాని వెలుగు చైతన్యము వలన ఇంద్రియములు అన్నీ పనిచేస్తున్నవి. ఈ ఇంద్రియములకు మనస్సు అనే యజమానిని తయారు చేసింది. ఈ మనసు ఇంద్రియాల మీద పెత్తనం తీసుకొని దాని ఇష్ట ప్రకారం ఇంద్రియాలను నడుపుతుంది. మాయగా భ్రమగా ఉన్న జీవుడు ఇంద్రియాదులతో కలుసుకొని ఇంద్రియముల సుఖదుఖములను అనుభవించుచున్నాడు. నా శరీరము, నా సుఖదుఖములు, నా సంసారము అని భ్రమ చెంది ఇంతకు మించి ఏమీయూ లేదని పూర్ణముగా నమ్మి శరీర పోషణ, సంసార పోషణ చేసుకొనుచు మాయాభ్రమ వలన నేను దేవుడునన్నది మరిచిపోయి జీవుడిని అంటున్నాడు. అట్లే పరిపూర్ణాత్మయందు మాయ వలన కల్పింపబడిన ఈ జగత్తు మిథ్య అయ్యును. భ్రాంతి వలన ఉన్నట్లే కనపడుచున్నది. ఎలా అనినా ఎండమావులలో నీళ్లు లేకపోయినా దూరానికి ఉన్నట్లే కనపడుచున్నవి. చీకట్లో చూసిన మొద్దులో దొంగ లేకపోయినా భ్రమచేత భయపడిన కారణంగా దొంగగా కనపడుతుంది. చీకటిలో త్రాడును దొక్కి త్రాటిలో పాము లేకపోయినా పామని భయపడ్డట్లుగా పరిపూర్ణాత్మలో జగము లేకపోయినా జగత్తు ఉన్నట్లుగా భావించుచున్నాడు. అయితే దీని నిజస్థితి తెలియనటిది ఎటులా అనినచో ఎండమావులలో నీళ్లు ఉన్నవా లేవా అని దగ్గరకు పోయి చూస్తే నీళ్లు లేవు. చీకట్లో చూసిన మొద్దును దొంగయ్యని భయపడి నిదానంగా ఆలోచించుకునినచో ఇక్కడ పగలు చూచినప్పుడు కొయ్య మొద్దొకటి ఉంది అనుకొని అదే ఇది అని ధైర్యంతో దగ్గరకు పోయి చూచినతో దొంగలేడు, మొద్దే ఉంది. చీకట్లో త్రాడును దొక్కి పామని భ్రమ చెంది భయపడుచుండగా ఎవరో ఒకరు దీపము తెచ్చి చూడగా పాము లేదు, త్రాడే ఉన్నది. అలాగున నీ ఆత్మస్వరూపమును అనగా నీ నిజస్వరూపము ఈ శరీరంలోనే ఎలా ఉన్నదో బాగుగా శోధించి సాధించి తెలుసుకొనవలయను. ఎలా అనినా ముందుగా ఈ శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస నేను కాదని నిశ్చయించుకొని నేను ఆత్మస్వరూపుణ్ణి అని నమ్మవలయను. తదుపరి నిదానముగా ఆత్మధ్యానము, ఆత్మసాధన చేస్తూ దుర్గుణములను తీసివేసుకొనుచు సద్గుణములను పెంచుకొనుచు కంటికి కనిపించకుండా ఊహకు అందకుండా నీలో ఎలా ఉందో తెలుసుకోవలయను. అయితే అది ఎలా తెలుసుకొనవలయను? శిష్యా, ఆత్మ ఏదో ఆత్మ కానిది ఏదో చెప్పి తిని కదా, మరిచినావా? నీ శరీరము నీ ప్రాణముతో సహా నీవు కాదని చెప్పాను కదా. అవును గురుదేవా, నా ప్రాణముతో సహా నా శరీరము నేను కాదని చెప్పావు. మరి ఆ నేను ఎవరో చెప్పమంటున్నాను, చెప్తాను విను. నేను అనుకుంటున్న నీవు జీవుడివి కాదు, నీవు ఆత్మస్వరూపుడివి. నీ ఆత్మస్వరూపము స్వయముగా అన్నింటినీ దూచుచున్నది. వానిని ఎవ్వరినూ చూడజాలరు. వాడే బుద్ధికి సకల జడ పదార్థములకు చైతన్యమును కలిగించి వానిని వ్యవహార లక్షణములుగా చేయుచున్నాడు. అది కాకుండా దానిని ఇతరత్రా ఏదియును స్వయం ప్రకాశాత్మను చైతన్యమును కలిగింపజాలదు. వాని చైతన్యము చేతనే సర్వ ప్రపంచము వ్యాపింపబడి ఉన్నది. దానినేదియు ప్రకాశింపజేయజాలదు. నామరూపాత్మకము అగు సర్వ ప్రపంచము ఆ భాస స్వరూపము, అది ఆత్మచేత ప్రకాశించున్నదే కానీ స్వయముగా ప్రకాశించున్నది కాదు. కావున ఆత్మ తాను స్వయముగా ప్రకాశించుచు ప్రపంచమును ప్రకాశింపజేయుచున్నది. ఆ ఆత్మ యొక్క సన్నిధానమున దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వాని విషయముల యందు ఎవరో ప్రేరేపించునట్లా ప్రవర్తించుచున్నవి. అత్యంత విశుద్ధ ప్రకాశ స్వరూపుడు అగు ఆత్మను మాయ యొక్క ప్రబలము అగు ఆవరణ శక్తి కప్పిపుచ్చగా పురుషుడు మోహవశుడై అనాత్మయగు శరీరమే తాననుకొని దేహాభిమాని అయి నేను జీవుడును అని అనుకొనుచున్నాడు. అప్పుడు రజోగుణ ప్రధానము అగు గొప్ప విక్షేప శక్తి కామ క్రోధాదుల గుణముల చేత పురుషునకు సుఖదుఖములను కలిగించుచున్నది.
ఈ అజ్ఞాన రూప బంధము ఈశ్వరానుగ్రహము వలన వివేక జ్ఞానమను మహా ఖడ్గము చేత ఛేదింపబడవలేను. కానీ ఏ ఇతర ఉపాయముల చేతను ఛేదింపబడదు. వాక్కునకును మనస్సునకును గోచరించు సర్వ జగత్తు సద్రూపమే. ప్రకృతి గనుపించు దానిలో బ్రహ్మము కంటే భిన్నమైనది ఏదియూ లేనే లేదు. మృతికయందు చేయబడిన కుండ మట్టి కంటే వేరు కాదు కదా. అటులనే మాయ అనడి మత్తులో మునిగిన మూడులు భ్రాంతిచే నేను నాది అని భేదముతో చూస్తున్నది ఆత్మస్వరూపము కంటే వేరు ఏదియూ లేదు. ఆకాశము వలె నిర్మలము, సంకల్పశూన్యము, అనంతము, అక్రియము, నిర్వికారము, బాహ్యాభ్యంతర శూన్యము, అద్వితీయము అగు పరబ్రహ్మము నీవే. చిత్త చంచలత వలన పరమాత్మయందు వికల్ప బుద్ధి కలుగును. చిత్తము నిశ్చలమై బ్రహ్మ లక్ష్యమందు స్థిరమైయుండునప్పుడు వికల్పములెంత మాత్రము కలుగవు. కనుక నిర్వికల్ప సమాధి స్థితుడవై చిత్తమును సర్వదా పరమాత్మయందు నిలుపుము. అప్పుడు వికల్పశూన్యమై కేవల బ్రహ్మతత్వమే గోచరించును. పండితుడు సమాధియందు చిత్తమున పూర్ణ బ్రహ్మమునే ధ్యానించుచుండును. ఆ బ్రహ్మస్వరూపం ఎట్టిదనగా ఇట్టిదట్టిదని చెప్ప నలివి కానిది. అఖండ బోధ స్వరూపము, దుఃఖము లేని ఆనంద స్వరూపము, ఎంత మాత్రమో దానికి ఏదీ సాటి లేనిది, సంసార బంధము లేనిది, ఇట్టిదా అట్టిదాయని శంకింపదగినది కాదు. కార్యకారణాతీతము, ఊహకి అందనిది, జాతి మత కుల గోత్రాది భేదము లేనిది, నిత్యానంద రూపము, సాటి లేనిది, దానికదే సాటి, నిందా గౌరవములు కానిది, తూకము గాని కొలతలు కానీ లేనిది, జనన మరణమాది వికారములు లేనిది, ఉపనిషత్తు వాక్యములకు అగోచరము, నేననడి శుద్ధజ్ఞాన రూపము, కల్పిత వస్తువు ఎంత మాత్రము లేనిది, వాస్తవమైనది, విస్తరంగా సముద్రము వలె గంభీరమైనది, కల్పిత నామము లేనిది, రాజస తామస గుణములు లేనిది, కాలత్రయములు లేనిది, కల్పిత వికార రహితమైనది, శబ్దాది విషయములకు నిర్గుణమై గ్రహించడి స్వభావము కలిగినది. ఓయి శిష్య, సావనాంతఃకరణముతో స్వస్వరూపమును పొంది అఖండ వైభవోపేతము అగు పరమాత్మను తెలుసుకొనుము. జన్మ మరణ రూపము అగు సంసారమును, వాసనతో కూడిన బంధమును త్రెంచుకొనుము. ఇట్లు అఖండ జ్ఞాన సంపాదన వల్ల అనేక జన్మార్జిత పుణ్యవశమున ప్రాప్తించిన ఈ పురుష శరీరమును సఫలము గావించుకొనుము. స్త్రీలకైనను ఇదే మార్గము. ఈ ప్రకారము ఎట్టియు ఉపాధి సంబంధమును లేక సచ్చిదానంద స్వరూపమై అద్వితీయమై యొప్పుచు నీ ఆత్మయందు సుస్థిరమై ఉన్న పరబ్రహ్మమును తెలుసుకునేదవేని నీకు జన్మాంతరము కలుగనే కలుగవు. కృతకృత్యుడవు అగుదువు. ఎల్లప్పుడూ నిర్మల జ్ఞానానంద రూపమును పొంది జడమును మలరూపమును అగు నీ శరీరమును దూరముగా వదిలివేసి, అనగా శరీరాభిమానమును పూర్తిగా త్యజించి కక్కిన పదార్థము వలె దానిని మరలా స్మరింపకుము. ఇట్లు పూర్ణ వైరాగ్యం కలిగి ఆత్మబోధ గలుగని ఎడల సామాన్య వైరాగ్యము నిష్ఫలమగును. పూర్ణ వైరాగ్యము లేని ఎడల జ్ఞానము నిష్ఫలమగును. అన్యయుండియు శాంతి కలగని ఎడల సర్వము నిష్ఫలం అగును. కనుక విషయవాసనాని నివృత్తి వలన పరమ తృప్తి కలుగును. భోగ్య వస్తువుల యందు ఆసక్తి ఎప్పుడు కలుగకుండునో అప్పుడు సంపూర్ణ వైరాగ్యము కలిగినది అని తెలుసుకొనవలయను. కర్తృత్వాది రూపాహంకారము ఎప్పుడు కలుగకుండునో అప్పుడు ఆత్మజ్ఞానము కలిగినది అని తెలియవలయను. బ్రహ్మమునందు లయభావము కలిగి మరలా సంసారంలోనికి రాకుండునో, అనగా సంసారము మీద మనసు తాత్కాలికంగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండునో అది జీవన్ముక్తి పదమని తెలియవలేను. సర్వకాల సర్వావస్థల యందును బ్రహ్మాకార స్థితి యందుండి బాలుని వలెను బాహ్య వస్తువుల యందు ఆసక్తి ఎంత మాత్రము లేక నిద్రాదుల వలెను ఆహారమును స్వీకరించుచు నీ దృశ్య ప్రపంచమును స్వప్న ప్రపంచము వలె మిథ్యగా దూచుచు బ్రహ్మాకార వృత్తిలో నుండి సంసారమున
నున్నను అహంకార మమకారములు కలిగి ఉండడో సర్వశాస్త్ర పారంగతుడైనను పాండిత్య ప్రకర్షణము వలన దర్పాహంకారములు కలిగి ఉండడో వాడు జీవన్ముక్తుడు. తన నీడవలే నంటియుండెడి తన శరీరమునందు అహంకార మమకారములు లేకుండుటే జీవన్ముక్తుని లక్షణం. కడచిన దానిని స్మరించకుండుట, రాబోబు విషయమై విచారింపకుండుట, ప్రాప్తించిన దాని యందును ఉదాసీనత, చిత్తము సదా బ్రహ్మానంద రసానుభవము అగుట వలన బాహ్యాభ్యంతర విషయజ్ఞానము లేని యునికి దేహేంద్రియాదులందు అహంకార మమకారములు విడిచి ఉపనిషత్ వాక్య శ్రవణ మనన నిధిధ్యాసము వల్ల ఎవనికి బ్రహ్మభావన తెలియబడునో అట్టి పురుషుడు సంసార బంధము నుండి విడువబడి సజ్జనులచే పూజింపబడినప్పుడు గర్వింపక, దుష్టులచే నిందింపబడినప్పుడు చింతించక, నిందాశ్రుతులు దేహమునుకే కాని ఆత్మకు లేవనడి సుజ్ఞానముతోనూ ఉపాధులను ఉపేక్షించుటచే ఆత్మభావమున సమదృష్టి కలవాడు జీవన్ముక్తుడనబడును. ఈ విధముగా తీవ్ర ప్రయత్నము ఆచరించినచో లక్ష్యము చేరువులోనే అనగా నీలోనే ఉన్నది అని పతంజలి మహర్షి నుడివియున్నాడు. ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము వారి వారి సాధన తీవ్రతపై ఆధారపడి ఉండును. మోక్షము ఆకాశమున కాని, పాతాళమున కాని, భూతలమున కాని లేదు. జ్ఞానముతో కూడిన నిర్మల చిత్తమే మోక్షము అని శ్రీ వశిష్ఠ మునీంద్రుడు బోధించిరి. మరియు ఇట్టి జ్ఞానము తనకు తానే స్వయముగా సాధన చేసి తన యందు పొందవలయును కాని గురువుల త్రోవ మాత్రమే చూపుదురు. నడువవలసినది శిష్యుడు తన కళ్ళతో తానే చూడవలయును. దైవము కాని, గురువు కాని, మహాత్ములు కాని తనకి మోక్షము సంపాదించి పెట్టెదరని ఎవరైనను అనుకొనినచో వారు భ్రమయందున్న వారే అగుదురు. మోక్షము కాని, జ్ఞానానుభవము కాని ఒకరిచ్చున్నది కాదు, ఒకరు పుచ్చుకొనున్నది కాదు. గురువులు దారిజూపు స్తంభముల వంటి వారు. 2-3 మార్గములు కలిగి చోట స్తంభముల వ్రాత పలకలు కట్టి అవి ఏ వైపు ఎన్ని మైళ్ళుండునో తెలుపుదురు. అంత మాత్రమే వాటి సహాయం. కష్టపడి నడువవలసిన వాడు బాటసారి. ఈ విధముగా జ్ఞానమును సాధించి మనుజుడు తన మానవత్వమును సార్థకం చేసుకోవలేను. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించువాడు మానవుడని చెప్పబడును. కాబట్టి మానవులు తన యందు నిగూఢమై ఉన్న దైవత్వమును వ్యక్తపరిచి స్వప్రయత్నము వల్ల తన యందలి అఖండాత్మ శక్తిని, అలౌకిక దివ్య తేజమును సాక్షాత్తుగా పొంది ఆత్మజ్ఞానామృతమును తనివి తీరా త్రాగి సంసార దుఃఖోపశాంతిని బడయువలయును. అది ఏ మోక్షము. చతుర్విధ సాధనలలో మోక్షము పొందవలేనన్న సాధన అగ్రతాంబూలము బడిసియున్నది. కావున మోక్షము పొందవలయునన్న తపన, తీవ్రతర ఆవేదన ఏ రోజుకా రోజు గడిచిపోతుందే, మృత్యువు దగ్గరకు పోయే సమయము దగ్గరికి వస్తుందేమోనన్న భయముతో హృదయావేదనతో పరితపించవలయను. శరీర బంధము, సంసార బంధము నుండి ఎప్పుడూ తప్పించుకొందునాయని, ఆత్మశాంతిని, ఆత్మానందమును, పరమసుఖమును ఎప్పుడు పొందుదునాయని, స్వయం స్వరూపమైన ఆత్మను ఎప్పుడు పొందుదనాయని తీవ్రతర ఉత్కంఠత మోక్ష సుఖము కొరకై హృదయమున వలలోబడిన లేడిలాగా, నీళ్లలో నుండి బయటపడిన చేపలాగా, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మనుషునిలాగా ఈ జీవులు ప్రాణము నిలుపుట కొరకు ఎంత హృదయ ఆవేదన అనుభవించినో వాటికే తెలుసును. అది చెప్పనలివి గాని ఆవేదన. ఆ ఆవేదన మాటలకు అందదు, ఊహకు అందదు. ఈ విధముగా మానవుడు భయంకరము అయిన మృత్యురూపము నుండి జనన మరణములు తప్పించుకొనవలయునని ఆసక్తితో శిశునకు అంతా ఇంత అని చెప్పుటకు వీలుగాని హృదయ తపన, ఆవేదన అగ్నిగుండములాగా ప్రజ్వరింపవలెను. ఈ తపన ఏ బ్రహ్మము కోసమై, ఏ శాశ్వతానంద మోక్షము కొరకై పరితపించుచున్నాడో తన నిజస్వరూపము అయిన మోక్షమును ఆవరించుకొని ఉన్న దుర్గుణములను,
రాజస తామస వృత్తులను, అజ్ఞాన మోహాంధకార బంధమును, ఈ సర్వస్వమును శిశుని హృదయంలో అగ్నిగుండములాగా వెలుగుచున్న ఆవేదన దహించి మరీ దహించి వేయును. తదుపరి మిగులునది స్వయం ప్రకాశ స్వరూపమై తన నిజస్వరూపము అయిన అమృత ఆనందకర స్వరూపము అయిన ఆత్మ మిగులుచున్నది. దానిని ఏ అగ్ని దహింపచేయజాలదు. బడబాగ్నిని సైతం అది రెప్పపాటులో చల్లబరిచి ఆనందమయము చేయును. కావున ఈ బోధనంతయు హృదయములో స్థిరపరుచుకొని మృత్యుభీతి మోక్షప్రీతిని పొంది అతీతమైన సాధన చేసి మోక్షమును పొందవలయును. కావున మోక్షస్థితి యందు జీవుడు శివుడిగా మారును, నరుడు నారాయణుడై విరసిల్లును, భక్తుడు భగవంతుడై భాసిల్లును, మానవుడు మాధవుడిగా పరిణమించును. అది అపూర్వ ఆనంద స్థితి. దుఃఖము లవలేశ్యము అయినను అచ్చోట కనిపించదు. ప్రపంచములోని అన్ని లాభముల కంటే శతకోటి ఆనందముల కంటేనూ గొప్పదై ఉన్నది. మోక్షస్థితి యందు జీవునికి కలుగు ఆనందము వర్ణింపనలవి కానిది. సాక్షాత్ పరబ్రహ్మమే యగునని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. కావున అట్టి మోక్షస్థితి యందు జీవత్వము అదృశ్యమై బ్రహ్మమే మిగులును. భౌతిక ప్రపంచంలో గల సమస్త ఆనందముల కంటేను బ్రహ్మదేవుని ఆనందము చాలా గొప్పది. అట్టి విధాతానందము కూడా బ్రహ్మానంద సాగరమున ఒక చిన్న బొట్టు అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. కాన దైవానందము ఎంతటి మహోన్నత స్థానం ఆక్రమించినదో విశదమగుచున్నది కదా. ఏది తెంపులేని ఆనందమో అదియే పరమ సుఖము. జాగృ స్వప్న సుషుప్తి తురియావస్థల నాలుగింటి యందును అవిచ్ఛిన్నముగా నుండునదియే పరమ సుఖము. దేనిని పొందినచో మరి ఇతరమైనది దేనిని కూడా ఆక్షింపడో అది ఏ పరమ సుఖము. దుఃఖము లవలేశమైనను దేనియందు లేదో అది ఏ పరమ సుఖము. అట్టి సుఖము ఎప్పుడు లభించును అనినా సంకల్పములు అన్నియు రహితమై నిస్సంకల్ప స్థితి చేకూరినప్పుడే జీవుడు తన యందట్టి నిర్వికల్ప సుఖమును అనుభవింపగలుగును. ప్రపంచములో ఎన్ని లాభములు కలవో, ఎన్ని ఆనందములు కలవో వాటి అన్నిటికంటేనూ ఆత్మలాభము సర్వోత్కృష్టమైనదనియు అచ్చట దుఃఖము లవలేశమైనను కానరాదనియు శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు విస్పష్టముగా బోధించెను. అట్టి పరమానంద స్థితికి జనులేల ప్రయత్నించరు. అవకాశములు మరలా వచ్చునా? దేవతలు కూడా పొందవలైనని తాతహలాడుచున్నట్టి ఈ నరజన్మ పదే వచ్చునది కాదని జనులెంత త్వరగా గ్రహించిన అంత మంచిది. దేహము ఉపాధిని పొందుట వలన జీవుడు దుఃఖముల పాలబడుచున్నాడు. దేహము కర్మల వలన ఏర్పడ్డది. కర్మము రాగద్వేషాదుల వల్ల కలిగినది. రాగాదులు అజ్ఞానము వల్ల కలిగినవి.